ఫెయిల్ అయినాడు అక్కడితో ఆగిపోతాడు అనుకుంటాం. కానీ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడానికి చాలా సోర్సెస్ ఉంటాయి. ఒక్కొక్క ఇండివిజువల్ ఏదన్నా ఒక జాబ్లో ఉంటే దాంట్లో పరిణితి చెందొచ్చు. కానీ ఇతనికి ఏంటంటే నేను సినిమాలో నేనే డైలాగ్ చెప్తా, అతను సినిమా పిచ్చాడండి, అన్ని సినిమాలు చూస్తాడు, చూసిందే చూస్తాడు, ఎన్నిసార్లైనా చూస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఎందుకు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మా ముందడుగు చూసినాడు 25 సార్లు చూసిన వాళ్ళు ఉంటారు, రాముడు కూడా 50 సార్లు చూసిన వాళ్ళు ఉంటారు. ఏంటంటే మా తమ్ముడే చూశాడు రామారావు సినిమా. సో అలా చూసినందువల్ల ఏంటంటే ఆ కథానాయకుడు మేజర్గా సినిమాలు కానీ కథానాయకుడు, ఆ కథానాయకుడు ఏం చేస్తే అది చేసేవాడు కూడా సొసైటీలో చాలామంది ఉన్నారు. అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు. ఇప్పుడు వాణిశ్రీ కట్టిన చీరలు, వాణిశ్రీ నగరాన్ని ఎందుకు వేసుకుంటారు చెప్పండి? అంటే ఆ సినిమా నాలెడ్జ్తో ఈ సినిమాలో ఆ సినిమా నాలెడ్జ్తోనే సాధించాడు. ఇది ఇప్పుడు ఒక కర్తవ్యం చూస్తే కొంతమంది ఆడపిల్లలు పోలీసు డ్రెస్ వేసుకోవాలి, మేము కూడా యూనిఫామ్ తెచ్చుకోవాలి. మౌన పోరాటం చూస్తే ఇవాళ కూడా అదే హెడ్డింగ్లు పెడుతున్నారు మీడియా వాళ్ళు. ఏ అమ్మాయి పేరో ఆ అమ్మాయి పేరు పెట్టి మౌన పోరాటం అంటున్నారు పక్కన. అలాగే ఈ సినిమా చూస్తే మొగుడంటే ఇలా ఉండాలి, మగాడంటే ఇలా ఉండాలని అనుకుంటారు అతను చూసి. అంతే, అదే దృశ్యం. అంటే జస్టిస్ ఉన్నట్టు ఫాలో అయ్యే దానికోసం కట్టుబడి ఉండే రాముడు, లేదా జస్టిస్లో కాస్త అదే లాలో కాస్త ట్వీక్ అది చేసి జస్టిస్ కోసం సొసైటీకి జస్టిస్ ఇచ్చే ఓ కృష్ణుడు. మీరు నిజంగా అలా ఉండాలంటారా రైట్ నౌ? అంటే మన కంట్రీ యొక్క పరిస్థితి చూసుకుంటే మాత్రం యూ థింక్ దేర్ షుడ్ బి సమ్ ట్వీక్స్ దట్ షుడ్ బి డన్ టు ది లా? డెఫినెట్గా మనకి ఇండియాలోనే ఆర్ మేబీ ప్రాబబ్లీ వరల్డ్లోనే ఇప్పుడుండే వరల్డ్లీ లివింగ్లో ఒక ఐడియల్ సిస్టమ్ అనేది లేదు. నాకు సమ్ పీపుల్ నాకు చెప్తారు, ఆఫ్టర్ బుద్ధ ఒక 50 years దెర్ వాజ్ అ గోల్డెన్ పీరియడ్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఆల్ బికమ్ అ స్మాల్ కరప్టెడ్ సొసైటీ. ఇంకొంచెం కరప్షన్, బేసిక్లీ సొసైటీ ఈజ్ జనరలీ కరప్ట్. సో చాలామంది న్యాయమైన వాళ్ళకి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. అది ఇంటెన్షనల్గా జరుగుతుంది, అన్ఇంటెన్షనల్గా జరుగుతుంది. ఇన్ దిస్ ఫిలిం ఈ ఫ్యామిలీకి ఒక అన్యాయం జరుగుద్ది. అది ఒక విధంగా న్యాయం, ఒక విధంగా అన్యాయం. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అండ్ హౌ యూ హ్యాండిల్ దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అండ్ డూ ఇన్ ద సొసైటీ. నేను ఐఎమ్ నాట్ ప్రీచింగ్ దట్ యూ షుడ్ గో అగేన్స్ట్ ద సిస్టమ్, బట్ మెనీ ఇష్యూస్ ఇన్ ద సిస్టమ్ ఆర్ రాంగ్. దాన్ని హౌ డు యూ టేక్ ఇట్? See, if an actualism has come, it has come because there was some wrong in a system. Now they addressed it. Some issues were addressed, some are still not addressed. So that ideal scenario is not there. That's why I said he is not Ramudu, he is Krishnudu. The ideal scenario between the Pandavas and the two families were not there. So he had to create a balance, he had to do something. Okay. So similarly, he had సంసారంలో రాముడు, సంసారాన్ని కాపాడటంలో కృష్ణుడు. Is that's what he is. So that is what it is. And in our real life also we see, ఇప్పుడు మొన్న ఏదో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, there is a fascination, but the delivery is a problem. In this, he is an Aam Aadmi common man, but he knows how to deliver justice for his family in the best way. That's what this film is about. యాక్చువల్గా దృశ్యం సినిమా ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ ఏదో చిన్న అన్యాయం, ఏదో జరగకూడని ఇన్సిడెన్స్ ఏదో జరిగింది, ఫైన్. మరి డార్లింగ్ స్వామి గారు, నేను మీతో ఈ క్వశ్చన్ మీకండి. ఇలాంటి సినిమాకి వెంకటేష్ గారు హీరోగా ఉన్న ఒక ఫ్యామిలీ డ్రామా, ఈ సినిమాకి డైలాగులు రాయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఎలాంటి ఛాలెంజెస్ చెప్పండి? ముఖ్యంగా ఈ సినిమా అయితే ఇంతవరకు ఇటువంటి ఒక ఫ్యామిలీలో ఇటువంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో అయితే ఇంతవరకు రాలేదు. అట్ ది సేమ్ టైం ఆ ప్రాబ్లమ్ని హీరో సినిమా నాలెడ్జ్తో రిజాల్వ్ చేసే విధానం కూడా ఇంతవరకు ఏ సినిమాలో రాలేదు. అది చూడగానే సరే ఏ రైటర్కైనా సరే ఇది డైలాగ్స్ రాయాలని 100% అనిపిస్తుంది. ఇక ఇందులో పంచ్ డైలాగ్ అవి కన్నా మోర్ రియాలిటీ డైలాగ్స్ మొత్తం అంతా న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్గా ఫన్ ఉంటుంది, న్యాచురల్గా సీరియస్ ఫీల్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక ఇది రాయడానికి సెకండ్ హాఫ్లో ఈ సినిమాకి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే ఏ డైలాగ్ కూడా ఎక్సెస్ చేయడానికి ఉండదు, తగ్గించడానికి ఉండదు, తూచి కొలి చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మలయాళంలో ఇదేమో పెద్ద సూపర్ హిట్ సినిమా. సో డెఫినెట్గా ఈ సినిమా తెలుగులో కూడా బిగ్ హిట్ చేయాలి. దానికి ఎన్నో వెర్షన్స్ రాస్తున్నారు. పరుచూరి గారు వీళ్ళు కూడా రాయడం, అందరూ రాయడం, మళ్ళీ సురేష్ బాబు గారు లేదు ఇంకా బాగుండాలమ్మా, ఇంకా బాగుండాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఇందులో ఫీల్ రావట్లేదు, ఇందులో ఫన్ రావట్లేదు, ఇది మాస్కి వెళ్ళట్లేదు
ఆయన దగ్గరుండి మరి స్క్రిప్ట్ 1-4 సార్లు చెక్ చేసుకుని మరి మొత్తం అందరూ కష్టపడి రాయాల్సి వచ్చింది. సో డెఫినెట్గా ప్రతి డైలాగ్ కూడా ఎవ్రీ డైలాగ్ కూడా మీనింగ్ఫుల్గా ఉంది. ఒక్క డైలాగ్ కూడా ఎక్కడ ఎక్సెస్ కూడా ఉండదు. ఫన్ తీసుకున్న ఎంటర్టైన్మెంట్ ఏది తీసుకున్నా సరే. సో ఈ రాసేటప్పుడు కష్టం, అట్ ది సేమ్ టైం సినిమా చూసిన తర్వాత కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. పర్ఫెక్ట్గా అవును సురేష్ బాబు గారు దీని గురించి బాగా ఎక్కువ కష్టపడి రాయించారు దగ్గరుండి. ఇది కరెక్ట్, ఆయనే కరెక్ట్, ఆయన జడ్జిమెంట్ కరెక్ట్, ఈ డైలాగ్ యాక్సెస్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, ఇప్పుడు కరెక్ట్గా చేసాం. సో డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకం మేము సినిమా చూసాక వచ్చింది. సో ఆ సినిమా చూసిన తర్వాత మీకు కూడా అదే విషయం అర్థమవుతుంది. డైలాగ్ వెర్షన్ దగ్గర నుంచి మొత్తం సీన్స్, కాన్ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం అన్నీ కూడా ఇందులో బాగుంటాయి, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక పోలీస్ పాత్ర వేశారు కదా, మీకు అసలు ఈ దృశ్యం సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది, ఎలాంటి అనుభూతిని మిగిల్చింది కాస్త చెప్తారు? నేను క్యారెక్టర్ చేశాను, సురేష్ బాబు గారు చెప్పారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్, వెరీ స్మాల్ క్యారెక్టర్ బట్ ఫైనల్. ఈ సినిమా గురించి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు చూశాను. వెంకటేష్ బాబు గారు ఎప్పుడు కూడా కొత్తదనం, కొత్త క్యారెక్టర్స్, కొత్త సినిమాలు ఇలాంటివి చేయాలని ఎప్పుడు చేస్తూ వచ్చారు. బట్ అల్టిమేట్గా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన డౌన్ ద లైన్ మెచ్యూరిటీ లెవెల్స్ మారిన తర్వాత హౌ ఎ హీరో షుడ్ చేంజ్ ఓవర్ హిస్ ప్రెజెన్స్ ఆన్ ద స్క్రీన్ అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. బట్ ఐ ఫెల్ట్ వెంకటేష్ బాబు హెస్ చూజన్ అ రైట్ సబ్జెక్ట్ ఇన్ హిస్ కెరియర్ యాజ్ అ చేంజ్ ఓవర్ టు గో ఫర్దర్ అహెడ్, సో మెనీ ఇయర్స్ అహెడ్ వెళ్తూ. అలాగే ఈ సినిమా తర్వాత ఇందాక చెప్పినట్టు నేను ఒక ఫిల్మ్ మేకింగ్లో అంటే నోబడీ ఈజ్ దేర్ ఫర్ ఎవర్ యాజ్ 20 years or 25 years యంగ్ హీరో డ్యాన్స్లు, సాంగ్స్ పాడుకుంటే ఉండలేరు ఎవరు కూడా. దే హ్యావ్ టు, న్యూ పీపుల్ విల్ బి కమింగ్. ఆ చేంజ్ ఓవర్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తే వీ గెట్ న్యూ సబ్జెక్ట్స్, కొత్త కథలు వస్తాయి, కొత్త తరమైన సినిమా. అందరూ అంటారు కొత్త సినిమాలు చేయరంటే, కొత్త రకమైన సినిమాలు చేయరంటే అని. హీరోలు చేసుకుంటూ వెళ్తే, చేంజ్ ఓవర్స్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ కొత్త సినిమాలు వస్తాయి, వాళ్ళ కోసం సబ్జెక్టులు రాస్తారు. మనకు ఉదాహరణకి హిందీలో చాలామంది అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. నౌ ఈజ్ ఆల్మోస్ట్ వెరీ ఓల్డ్ మ్యాన్, బట్ ఆయనకి కథలు ఎందుకు రాస్తున్నారు? హీ యాక్ట్స్ అకార్డింగ్ టు హిజ్ ఏజ్. అలాగే వెంకటేష్ బాబు నౌ ఒక చేంజ్ ఓవర్, ఒక డిఫరెంట్, ఎ కామన్ మ్యాన్ నేను ఎంచుకొని ఆ క్యారెక్టర్ చేసి వైఫ్, పిల్లలు ఉంటుందని ఇచ్చేశారు. సో దట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ సినిమా. అది అలా ఎంత ఆర్టిస్టిక్లీ కమర్షియల్ ఫిల్మో, ఇన్ అన్ అదర్ జానర్ ఈ సినిమా అంత ఆర్టిస్టిక్లీ కమర్షియల్ ఫిల్మ్. శంకరభరణం వాజ్ దేర్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ బట్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇట్స్ టైమ్స్. ఈ ఫిల్మ్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ మలయాళం దట్ ఇట్ ఈస్ 3 times బిగ్గర్ దెన్ ద బిగ్గర్ హిట్స్ బికాస్ దిస్ కామన్ మ్యాన్ ఇస్ అ కామన్ హీరో. దట్ ఈస్ వై దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్. అంటే ఇట్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ హౌ వీ హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్. మనం వీల్ ఆల్ ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్, ఎంపథైజ్ విత్ దోస్ సిచ్యువేషన్స్. అంత తొందరగా ఎంపథైజ్ అయిపోతాం. అండ్ అలాంటి ప్రాబ్లమ్స్ మనం చిన్న ఇష్యూస్లోని చాలా ఫేస్ అవుతాం. ఇతను ఎలా ఇది హ్యాండిల్ చేశాడు, యూ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బీయింగ్ కామన్. అంటే హీరోయిక్ సాటిస్ఫాక్షన్ కాదు, ఏదో విద్యలతోటి అది కాదు, జస్ట్ కామన్ మ్యాన్గా ఉంటూ ఫైటింగ్ ద సిస్టమ్ ఇస్ వాట్. అంటే ఐ వోంట్ కాల్ మనుషుల్ మారాలి ఈజ్ వన్ ఫిలిం, కామన్ ఫిలిం, ఫినామినల్ హిట్. దోస్ స్టోరీస్ హ్యాపెన్ వన్స్ ఇన్ అ వే. నేను ఐ రెడ్ ద బుక్ 3 Idiots చదివినప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ప్రతి ఇంట్లో ఉంటుంది ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని, లాట్ ఆఫ్ డిస్కషన్ విల్ బి దేర్. కానీ ఎవరో స్క్రీన్ ప్లే అలా క్రాక్ చేయలేకపోయాం, అతను క్రాక్ చేశాడు. ఈ సినిమా కూడా ఇట్స్ లైక్ దట్. యూ హ్యావ్ దీస్ ఇష్యూస్, యూ డోంట్ నో హౌ టు టెల్ దీస్ స్టోరీస్. చెప్తే వన్ సైడెడ్గా అయిపోతుంది. ఈ సినిమా వన్ సైడెడ్గా అవ్వదు, ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటుంది, అన్నీ పెట్టి కలిపి చేశాడు. అందుకనే ఐ వాజ్ రియలీ హ్యాపీ. నాకు బాగా నచ్చింది స్లమ్ డాగ్ మిలియనేర్ ఫస్ట్, తర్వాత బాబు చెప్పిన 3 Idiots, తర్వాత ఈ స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. ఇందులో ఏంటంటే హీరో ఉంటాడు, చాలా కామన్ మన అంటే ఏంటి, సినిమా చూసి ఏదన్నా అందులో మంచి సీను, శృంగారం సీన్ చూస్తే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎంత కామన్, ఏ హీరో అయినట్టు చేస్తాడా? శృంగారం చేసే హీరో సీన్ చూసి ఇంటికి వెళ్తున్నాడు, అది ఉంది. అలాగే విలన్స్ ఉన్నారనుకోండి, ఒక పోలీస్ ఆఫీసర్ విలనే, కానీ వాడు డ్యూటీ చేస్తున్నాడు, విలన్లాగా అనిపించడు. అలాగే మెయిన్ ఒక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది, వాళ్ళకి నష్టం జరిగింది కనుక ఫైట్ చేస్తున్నారు, అధికార దుర్వినియోగం జరుగుతుందేమో అనుకుంటాం, కానీ ఆ అమ్మాయి కరెక్టే కదా. సో ఏ పాత్ర చూసినా కరెక్ట్గా అనిపిస్తుంది.
కానీ రెగ్యులర్ సినిమా వాసన రాదు. అదే ఈ ప్రత్యేకత ఈ సినిమాలో.